సాధారణంగా ఇంజనీరింగ్ అద్భుతాలంటే టక్కున గుర్తొచ్చే పేర్లు చైనా, జపాన్, జర్మనీ, అమెరికా, మరేదో యూరోపియన్ దేశాల గురించే. వాళ్ళు చేసే ఆవిష్కరణలు, నిర్మించే అద్భుత కట్టడాలే అందుకు కారణం. ఇప్పుడు ఆ జాబితాలో మనము ఉన్నామంటూ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది భారతీయ రైల్వే. అనుసంధానానికి అనుసంధానం, అద్భుత నిర్మాణ కౌశలం, ఇంజనీరింగ్ నైపుణ్యాలకు ప్రతీకగా చీనాబ్ రైల్వే వంతెనను ప్రపంచానికి సగౌరవంగా పరిచయం చేస్తోంది. అత్యంత ఎత్తైన రైల్వే మార్గంగా కశ్మీర్ లోయను దేశంలోని మిగతా ప్రాంతాలతో కలపడంతో పాటు అనేక విధాలుగా సేవలు అందించనుంది ఈ సరికొత్త ప్రాజెక్టు. ఢిల్లీ నుంచి నేరుగా 13 గంటల్లో కశ్మీర్ చేరుకోవచ్చు. తర్వాతి దశలో అక్కడి మిగిలిన ప్రాంతాలు ఈ నెట్వర్క్ పరిధిలోకి వస్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ ప్రయాణం అందించే మధురానుభూతులు మరో ఎత్తు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టు, అందులో నిర్మించిన చీనాబ్ వంతెన, మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా అని చెప్పడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చెప్పడం పరిపాటి. కానీ దేశీయంగా ఆయా ప్రాంతాల నుంచి నేరుగా కశ్మీర్కు ఇప్పటి వరకు రైలు మార్గం లేదు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ రాకతో ఆ లోటు తీరిపోనుంది. ఇదే సమయంలో అనేక సవాళ్లు, సమస్యలు అధిగమించి భారతీయ రైల్వే నిర్మించిన ఈ ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ మార్గం ఓ ఇంజనీరింగ్ అద్భుతంగా కూడా దేశ కీర్తి కిరీటంలో కలికితురాయి కానుంది. దాదాపు 40,000 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు కశ్మీర్ లోయ అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరవనుంది. భారతీయ రైల్వే చరిత్రలోని అత్యంత క్లిష్టమైనదిగా చెబుతున్న యుఎస్బిఆర్ఎల్ రైల్వే లైన్ మొత్తం 272 కిలోమీటర్లు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ మీదుగా కశ్మీర్కు చేరడానికి దీంతో మార్గం సుగమమవుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే మరికొన్ని రోజుల్లోనే వందే భారత్ రైలు దీనిపై పరుగులు తీస్తుందని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా కశ్మీర్కు చేరే మొదటి రైలు అదే అవుతుంది. కశ్మీర్ లోయ మొత్తానికి మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. నిజానికి దశాబ్దాల క్రితమే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఎన్నో అవాంతరాల తర్వాత ఇన్నాళ్లకు జమ్మూ కశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. యుఎస్బిఆర్ఎల్ రైల్వే లైన్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ప్రతిష్టాత్మక చీనాబ్ వంతెన గురించే. 1,500 కోట్ల రూపాయల వ్యయంతో దీని నిర్మాణం పూర్తి చేశారు. భారత్లోనే కాదు, ప్రపంచంలోనే ఎత్తైన ఈ రైల్వే వంతెన నిర్మాణం ఆషామాషీగా సాగలేదు. వంతెన ప్రధాన వంపును నాణ్యమైన ఉక్కుతో తయారు చేశారు. అధిక సాంద్రతతో కూడా లోహ సామాగ్రి ఎలాంటి కుదుపులైనా తట్టుకునేలా డిజైన్ చేశారు. సాధారణంగా ఎత్తైన ప్రదేశంలో బలమైన గాలులు వీస్తాయి. అందుకే 266 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చినా తట్టుకునేలా ఈ వంతెన నిర్మించారు. నిర్మాణంలో మొత్తం 28,660 మెట్రిక్ టన్నుల స్టీల్, 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎర్త్ కమ్ రాక్, 66,000 మెట్రిక్ టన్నుల కాంక్రీట్ వినియోగించారు. నిజానికి జమ్మూ కాశ్మీర్లో భూకంపాలు సాధారణం. అందుకే ఎలాంటి గాలి వేగాన్నైనా తట్టుకోవడమే కాదు, భూకంపాలకు సైతం నిలిచేలా ఈ వంతెనను మలిచారు. అలానే కశ్మీర్లోని అతి శీతల వాతావరణం కూడా ఒక సమస్యే. అందుకే తీవ్రమైన చలి, మంచును తట్టుకునేలా సిమెంట్లో కొన్ని ప్రత్యేక రసాయనాలు కలిపి మరీ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ నెట్వర్క్ లోని వంతెనలు బ్లాస్ట్ ప్రూఫ్ కూడా. రియాసీ జిల్లా బక్కల్, కౌరీ మధ్య నిర్మించిన ఈ వంతెన ద్వారా ఖత్రా, బనీహాల్ అనుసంధానమవుతాయి. చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో నిర్మించిన కొత్త రైల్వే మార్గాల్లో యుఎస్బిఆర్ఎల్ అత్యంత సంక్లిష్టమైనదిగా నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మించిన చీనా బ్రిడ్జ్ మొత్తం బరువు 10,619 మెట్రిక్ టన్నులుగా లెక్కగట్టారు. వంతెన డిజైనింగ్ లో బ్రిటన్, జర్మనీల భాగస్వామ్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు కీలక భూమిక పోషించింది. వంతెన నిర్మాణంలో డిఆర్డీఓ సహకారం కూడా తీసుకున్నారు.
దీని జీవితకాలం 120 సంవత్సరాలుగా నిర్ణయించారు. వంతెనపై 100 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని నిపుణులు పేర్కొంటున్నారు. మంచు తుపాన్లు, భారీ వర్షాలు, వరదల్ని కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డు చీనాబ్ వంతెన అధిగమించింది. ప్యారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. ఆధునిక ప్రపంచంలో ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ట్రాక్, టన్నెళ్లు మహాద్భుతం. దీన్ని ప్రపంచంలో 8వ వింతగా భావిస్తున్నారు. ఇది రియాసీ జిల్లాకు గేమ్ చేంజర్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్ వెళ్లే పర్యాటకులు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో ఇకపై చీనాబ్ రైల్వే వంతెన కూడా చేరనుంది. ఉదంపూర్ బారాముల్లా ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైనది చినాబ్ బ్రిడ్జ్. ఇక్కడ మనం చూస్తున్నాము చినాబ్ బ్రిడ్జ్ అనేది ఈ చినాబ్ వంతెన మీద నిర్మించారు. అర్ధవృత్తాకారంలో నిర్మించినటువంటి వంతెనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక 17 స్పానెల్స్ అంటే 17 స్తంభాలు, మనం చూస్తున్నటువంటి స్టీల్ స్తంభాలను 17 వినియోగించినట్లు కూడా చెప్తున్నారు. దాదాపు 1500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినట్లు కూడా రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. దాదాపు ఇది ఒక 20 ఏళ్ల పైచిలుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది. అత్యంత కష్టమైనది, క్లిష్టమైనది అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కో టన్నెల్ నిర్మాణం చేయాలంటే కొండలను తొలిచి టన్నెల్ను నిర్మించాల్సిన పరిస్థితి ఉంటుంది. అందులో ఎంతో మంది కూలీలు కావచ్చు, లేదంటే సిబ్బంది కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఉదంపూర్ బారాముల్లా ప్రాజెక్టు దాదాపు 37,000 కోట్ల పైచిలకు ఖర్చుతో, అంచనా వ్యయంతో దీన్ని నిర్మించినట్లు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు భాగంలో ఉన్నవన్నీ కూడా అన్నీ కూడా మంచుతో కప్పబడినటువంటి కొండలు, గుట్టలు, లోయలు, అంతేకాదు నిర్మాణానికి ఏ మాత్రం పనికిరాని విధంగా ఉన్నటువంటి భూములు, అలాంటి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అటు జమ్మూకు కావచ్చు, ఇటు కాశ్మీర్కు కావచ్చు, రెండింటికి మధ్యలో ఒక వారధిలా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భారతీయ రైల్వేలో ఇదొక ఇంజనీరింగ్ అద్భుతంగా కూడా చెప్పుకుంటామని కూడా రైల్వే శాఖ చెప్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతుంది. చినాబ్ వంతెన నుంచి శ్రీనివాస్. సవాళ్లతో కూడుకున్నదైనా కఠినమైన వాతావరణ పరిస్థితులు, సంక్లిష్టమైన భౌగోళిక అడ్డంకులు, తీవ్రవాద సవాళ్లు దాటి భారతీయ రైల్వే చీనాబ్ వంతెన పూర్తి చేసింది. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ CAD, ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలిసిస్ FEA, జియో టెక్నికల్ ఇంజనీరింగ్ వంటి వాటి సాయంతో భూ స్థితిగతులు తెలుసుకోవడం మొదలు తుది నిర్మాణ ఆకృతులు, నిర్మాణాల పరిశీలన వరకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగాల సమష్టి బాధ్యత, అంకిత భావం, కార్మికుల కష్టఫలం ఫలితంగానే చీనాబ్ వంతెన పోయినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రికార్డులను బ్రేక్ చేయాలన్న లక్ష్యంతో కాక మెరుగైన కనెక్టివిటీ, దేశ రక్షణ అవసరాల దృష్ట్యా ఈ వంతెన నిర్మించినట్లు చెబుతోంది. ఈ అంజిఖాడ్ వంతెన నదీ గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సుమారు 471 మీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది. జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు సుమారు 6.5 గంటల వరకు ఉన్నటువంటి ప్రయాణాన్ని 3.5 గంటల్లోనే పూర్తి చేయవచ్చని భారతీయ రైల్వే చెప్తుంది. భారతీయ రైల్వేలోనే తొలిసారిగా నిర్మించినటువంటి తీగల వంతెనగా ఈ అంజిఖాడ్ వంతెన చెప్పుకోవచ్చు. ఇది అత్యంత క్లిష్టమైనటువంటి వంతెన అని కూడా చెప్పుకోవచ్చు. చాలా పొడవైనటువంటి కొండల మీద ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. ఎటు చూసినా కానీ పచ్చని చెట్లు, మంచుతో ఉన్నటువంటి పర్వతాలే కనిపిస్తూ ఉంటాయి. దేశంలోనే ఎత్తైన కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ సైతం USBRL రైల్ నెట్వర్క్ లోనే నిర్మించారు. అదే అంజిఖాడ్ వంతెన. నదీ గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ వంతెన మొత్తం 48 కేబుల్స్ సపోర్ట్ తో నిర్మించారు. పొడవు 473.25 మీటర్లుంటుంది. భారత ఉపఖండంలో అత్యంత సవాల్గా ఉన్న రైల్వే ప్రాజెక్టుల్లో అంజిఖాడ్ వంతెన ఒకటిగా నిలుస్తుంది. USBRL ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు జమ్మూ మరియు కాట్రా వరకు రైల్వే లైన్ ఉంది. అంటే మనకి ఇండియా అంటే ప్రాపర్
సౌత్ ఇండియా నుంచి అప్ టు కాట్రా వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. బియాండ్ కాట్రా అంటే శ్రీనగర్ వ్యాలీ అండ్ ఫర్దర్ వెళ్ళడానికి మాత్రం రైల్వే కనెక్టివిటీ లేదు. ముఖ్యంగా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు కూడా కాశ్మీర్ వ్యాలీ దాదాపు ఈ కొద్దిమేర ఉన్న రైల్వే మన రోడ్ నెట్వర్క్తో అంటే వెళ్ళడానికి వీలుగా ఉంది, కానీ దాదాపు కట్ ఆఫ్ అయినట్టుగానే ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ యూఎస్బిఆర్ఎల్ నెట్వర్క్ ద్వారా కంప్లీట్గా మనం జమ్మూ, కట్రా, ఉద్ధంపూర్, బన్నిహాల్, కాజీకుండ్, శ్రీనగర్, బారాముల్లా అప్ టు బారాముల్లా వరకు కూడా రైల్వే లింక్ ద్వారా స్మూత్గా మనం చేరుకునే పరిస్థితి ఉంది. దీనివల్ల ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే కాశ్మీర్ ఏదైతే ఏలినేట్ అయ్యి కట్ ఆఫ్ అయి ఉందన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది రూపుమారిపోతుంది. వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే మనకి మెయిన్ల్యాండ్ ఇండియాలో కలిసిపోతారు. ఒకటి ఫిజికల్గా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఈ ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ పీపుల్, అక్కడి ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది. ఒక ట్రైను ఢిల్లీ నుంచి శ్రీనగర్, బారాముల్లా వరకు ఈజీగా మనం ట్రావెల్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. యూఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టులో 38 సొరంగాలున్నాయి. వీటన్నింటి పొడవు 119 కిలోమీటర్లు. వీటిలో T49 సొరంగం ఒక్కటే 12.75 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. T80 టన్నెల్ 11.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. దేశంలో అత్యంత పొడవైన సొరంగం కూడా ఇదే అని రైల్వే శాఖ పేర్కొంటోంది. దాంతోపాటు 931 వంతెనలు నిర్మించారు. వాటిలో చినాబ్, అంజీ వంతెనలు అత్యంత కీలకమైనవిగా నిలుస్తున్నాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లైన్ భారతీయ చరిత్రలో ప్రత్యేకతగా నిలవనుంది. యూఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టు కొలిక్కి రావడంతో ఈ నెలలోనే ఢిల్లీ, శ్రీనగర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది. ఈ రైలు ఢిల్లీలో బయలుదేరిన 13 గంటలకు శ్రీనగర్ చేరుతుంది. తర్వాత అదే రైలును ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా వరకు పొడిగిస్తారు. యూఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టు వల్ల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే అనుసంధానం ఏర్పడుతుంది.